హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక టెంపుల్ చూపిపోతున్నాను. అదేనండి, బళ్ళారిలోని తాళూరు రోడ్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్, అమృతేశ్వర స్వామి టెంపుల్ రీసెంట్గా కట్టారు కదా 2 ఇయర్స్ క్రితము. ఆ టెంపుల్, 2 టెంపుల్ చూపిపోతున్నాను. ఇది మా ఆయన వాళ్ళ అన్న కొడుకు వచ్చాడనమాట మా ఊరు. తనకు కూడా చూపించినట్టు ఉండిద్దని తీసుకెళ్ళాము. మేము చూపించామన్నమాట. ఇది అమృతేశ్వర స్వామి టెంపుల్కి ముందు ఉంటుంది ఈ టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇది ఎప్పుడు టెంపుల్ అంట. ఇప్పుడు అమృతేశ్వర స్వామి టెంపుల్ రీసెంట్గానే కట్టారు. మేము ఆల్రెడీ 1 టైం వెళ్ళాము, అప్పుడు నైట్ టైం వెళ్ళాము. ఇప్పుడు డే టైమే వెళ్ళాము. ఈ గుడి ఓపెనింగ్ 5 మేము 4:30కే వెళ్ళాము. 4:30 నుంచి 5. గుడి ఓపెనింగ్ 5 o'clock నుంచి 8:30 వరకు ఉంది. మాకు బళ్ళారి నుంచి స్కూటీ బండ్లు వేసుకుని వెళ్ళాము, బైక్స్ ఇద్దరిద్దరం కలిపి. మాకు 1/2 hour పట్టింది. ఇదే వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఈ చెట్టు చూశారు కదా, 1990లో అప్పుడు వృక్షం అంట. ఇది అశ్వత్థ వృక్షం అని రాసింది చూడండి, ఎంత పెద్దగా ఉందో. దీని పక్కనే వేప చెట్టు కూడా ఉంది. ఇది కామన్ కదా, రావి చెట్టు పక్కనే వేప చెట్టు కూడా ఉంటుంది. ఇది నాగేంద్ర స్వామి టెంపుల్. చూశారు కదా, ఇంక ఇట్లా టెంపుల్ చుట్టూ తిరుగుతున్నాం, ప్రదక్షిణలు చేస్తున్నాం అన్నమాట. ఇంక అట్లా వీడియో తీస్తున్నాను. ఇదే మెయిన్ ఎంట్రన్స్. టెంపుల్ గోపురం కనిపిస్తుంది కదా. మా బాబు తనేనండి, బావ కొడుకు. మా ఆయన, మేము 4 వెళ్ళాము. టెంపుల్ లోపల కెమెరా లేదంట, కెమెరా అలౌ లేదంట. ఇంకా అట్లాగే దూరం నుంచే కొంచెం స్వామిని ట్రై చేశాను, గుర్తుగా ఉంటుందిలని తీశాను. మేము త్వరగా వెళ్ళాం కాబట్టి ఎక్కువ జనం లేరు, తర్వాత వచ్చారు లాస్ట్కి. ఇలా కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. దాని పక్కనే కృష్ణుడి టెంపుల్ ఉంది, కొలను, కృష్ణుడి కొలను. ఇది చాలా బాగుంది. మేము ఇంతకుముందు నైట్ టైం వెళ్ళాం కదా, దీన్ని మిస్ అయిపోయాము, అప్పుడు అసలు చూడలేదు ఇది. ఇప్పుడు చూడండి ఎంత క్లియర్గా కనిపిస్తుందో. అది ఫంక్షన్ హాల్ అంట. దూరం నుంచి ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా ఉంది. ఇంకా అమృతేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇవన్నీ పక్క పక్కనే ఉన్నాయి, ఎక్కువ దూరం ఏమి లేదు. ఇదే అమృతేశ్వర స్వామి టెంపుల్. బయట ఇలా ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది చూడండి. కింద కూడా ఎన్ని టైప్స్ ఆంజనేయ స్వామి, శివ, అయ్యో, ఒక్కొక్క ఫోటోకి ఒక్కొక్క అవతారం ఉన్నాయి. ఇక్కడ టెంపుల్ బయటే టెంకాయ కొట్టుకుని వెళ్ళాలంట. మేము ఇంకా అది చూడకుండా వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి టెంకాయ కొట్టుకున్నాము. ఇది చూడండి, కాళ్ళు కడుక్కుని టెంపుల్ లోపలికి వెళ్ళేకి. మామూలుగా మనం టెంపుల్లో అయితే ట్యాప్స్ పెడతారు కదా, ఇక్కడ చూడండి మనం డైరెక్ట్గా కాళ్ళు కడుక్కొని టెంపుల్కి వెళ్ళటమే. ఎంత బాగా పెట్టారో చూడండి. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇది సుమా కూడా వీడియో తీసింది ఈ టెంపుల్ మీద. ఈ టెంపుల్ సినిమా డైరెక్టర్స్ ఎవరో కట్టారు అని చెప్తున్నారు, మాకు క్లియర్గా తెలీదు.
చూడండి కాళ్ళు కడుక్కొని ఇంకా టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. చాలా బాగుంది, వాతావరణం అయితే చాలా ప్రశాంతతగా ఉంది. కానీ సిటీకి దూరంగా ఉంది, 1/2 అవర్ పడుతుంది. సిటీలో అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు. ఇంత దూరం కాబట్టి ఎప్పుడో ఒకసారి, లేదంటే ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళకి చూపించేకి మాత్రమే వెళ్ళేక అయింది. చూడండి, ఇది టెంపుల్ లోపలికి వచ్చాము. ఇంకా లోపల కెమెరాలో లేదంట. అట్లా ఇంకా టెంపుల్ చుట్టూ కూడా ఈ నంది విగ్రహాలు ఉన్నాయి, శివుడి ఉన్నాయి, చాలా బాగుంది. కానీ కెమెరా అలో లేదన్నారు. అయినంత వరకు వీడియో తీసాము. మా బాబాయ్ ఇలా బయట ఫోటోకి పోజులు ఇచ్చారన్నమాట. రామోజీ తన పేరు, మా బావ కొడుకు. ఇది మేము చూసారు కదా, ఇలా టెంపుల్ ముందు ఇలా ఫొటోస్ దిగారన్నమాట. మేము కూడా దిగాము. ఇవే నంది విగ్రహాలు మావాడు తీశాడు బయట. మళ్ళీ ఇలా టెంపుల్ బయట కొంచెం ఇలా స్టైల్ ఇచ్చారన్నమాట మా రామోజీను మా బాబు. తర్వాత నెక్స్ట్ ఇంకా రిటర్న్ అయిపోయి కనకదుర్గమ్మ గుడికి వచ్చాము. కనకదుర్గమ్మ షిడిబండ అయింది కదా, షిడిబండ వచ్చాము. అప్పుడు ఇంకా టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. ఇంకా ఇక మా రామోజీ కూడా చూపించినట్టే ఉండిద్దని ఇంక ఇప్పుడు టెంపుల్కి వచ్చాము. టెంపుల్ దర్శనం చేసుకున్నాము. ఇది బళ్ళారిలోని కనకదుర్గమ్మ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టెంపుల్లోని కొన్ని ఫొటోస్ ఉన్నాయి, చూసేయండి.